పాతాళ లోకంలో భూమిని వెతుకుతూ వెళ్తున్న వరాహస్వామికి ఒక్కసారిగా ఒక భయంకర గర్జన వినిపించింది. అది సాధారణ రాక్షసుడు కాదు, బ్రహ్మదేవుని వరాలతో అహంకారంలో మునిగిపోయిన మహారాక్షసుడు హిరణ్యాక్షుడు. అతని శరీరం పర్వతంలా భారీగా ఉంది. కళ్ళలో అగ్ని, చేతిలో మహాగద. భూమిని దాచిపెట్టి దేవతలనే సవాలు చేసిన దుర్మార్గుడు అతడే. వరాహస్వామిని చూసి హిరణ్యాక్షుడు ఘోరంగా నవ్వాడు. ఎవరు నువ్వు? నా ముందు నిలబడే ధైర్యం చేశావా అని గగ్గర్జించాడు. అప్పుడు వరాహస్వామి ఒక్క అడుగు ముందుకు వేశాడు. ఆ గర్జనతో పాతాళం మొత్తం కంపిపోయింది. అక్కడ ప్రారంభమైంది ఒక మహాయుద్ధం. గదల ఢీకొనడం, పిడుగుల్లాంటి ముష్టి దెబ్బలు, సముద్రాలను కదిలించిన పోరు. దేవతలంతా భయంతో చూస్తుండగా చివరికి ఉగ్రరూపం ధరించిన వరాహస్వామి తన పదునైన దంతాలతో హిరణ్యాక్షుడిని ఛేదించాడు. ఒక్క క్షణంలో అహంకారం నేలకొరిగింది. భూమిని రక్షించిన వరాహస్వామి విజయం సాధించాడు.